వెల్కమ్ టు ఐ న్యూస్. దురంధర్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి ఆయేషా ఖాన్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి సినిమా కారణంగా కాదు, నీటి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విద్యార్థులకు మద్దతు నిర్వహించిన నిరసనలో పాల్గొన్నందుకు ముంబైలో జరిగిన ఆందోళనలో ఆయేషా ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసు వ్యాన్ లో నుంచి అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి ఆమె విడుదల చేసిన వీడియోలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యత కోరుతూ విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు పలు నగరాలలో నిరసనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనలో సంఘీభావం తెలిపేందుకు దురంధర్ ఫేమ్ నటి ఆయేషా ఖాన్ ముంబైలో జరిగిన నిరసనలో పాల్గొన్నారు. నిరసన కొనసాగుతూ ఉండగా ముంబై పోలీసులు ఆయేషా ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన వీడియోలలో పోలీసులు తనను పోలీస్ వ్యాన్లోకి తీసుకువెళ్తూ ఉండగా నేను ఏం చేశాను, నన్నెందుకు డీటైన్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియోలు క్షణాలలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత వర్లీ పోలీస్ స్టేషన్ నుంచి మరో వీడియో విడుదల చేసిన ఆయేషా ఖాన్, నేను ఎలాంటి నినాదాలు చేయలేదు, ప్రసంగించలేదు, రోడ్డుపై నిలబడి ఉండగానే నన్ను అదుపులోకి తీసుకున్నారు అని ఆరోపించారు. తనపై తీసుకున్న చర్యకు కారణం ఏమిటో పోలీసులు చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. ఈ నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ CJP పిలుపునిచ్చింది. ఢిల్లీలో ప్రారంభమైన ఈ ఉద్యమం ప్రస్తుతం ముంబైతో పాటు దేశంలోని పలు నగరాలకు విస్తరించింది. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, పరీక్షల ఒత్తిడితో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ముంబై పోలీసులు ఇప్పటి వరకు పూర్తి స్థాయి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఆయేషా ఖాన్ చేసిన ఆరోపణలపై కూడా స్పష్టమైన స్పందన రాలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొందరు శాంతియుత నిరసనల్లో పాల్గొన్న వారిపై డీటైన్ చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతూ ఉండగా, మరికొందరు చట్టం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చర్యలు తీసుకుని ఉండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి దురంధర్ ఫేమ్ నటి ఆయేషా ఖాన్ డీటైన్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక సినీ నటి డీటైన్ అయిన ఘటన మాత్రమే కాదు, నీట్ పరీక్షలపై కొనసాగుతున్న అసంతృప్తి, విద్యార్థుల ఆందోళనల తీవ్రతను కూడా ప్రతిబింబిస్తుంది.